ఓ తండ్రి కొడుకు. ఓ యువకుడైన తండ్రి తన చిట్టి బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో ఓ కాకి ఎదుటింటి పెంకుటిల్లుపై వాలింది. బాబు తండ్రిని చూసి నాన్నా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు. నాన్నా అదేమిటని. మళ్ళీ తండ్రి బదులు చెప్పాడు అది కాకి అని. కొడుకు తండ్రిని పదే పదే అడగసాగాడు. అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకు గడిచిన తర్వాత బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి చాప మీద కూర్చొని ఉన్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లు ఉంది. తండ్రి కొడుకును అడిగాడు. ఎవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినది ఎవరు అని అడిగాడు. కొడుకు అతని పేరు చెప్పాడు. కొంతసేపటి తర్వాత మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు అని తండ్రి కొడుకును అడిగాడు. విసుగ్గుని కొడుకు బదులిచ్చాడు. మీరు ఒకచోటనే ఊరికే ఉండకూడదా? పనిపాట లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారు అంటూ దినమంతా ఆరా తీస్తూ ఉంటారు. తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేతులు తలకు పెట్టుకొని ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు. నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విసుగు వచ్చింది. అదేమిటి అని నీవు వందలసార్లు నన్ను చిన్నప్పుడు వేధించావు. నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడిని. తల్లిదండ్రులు ఇలా కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా. మిమ్మల్ని పెంచే పెద్దవాళ్ళు చేయడంలో మీ అమ్మానాన్న ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో ఒకసారి ఆలోచించు. నీతి, సహనానికి మించిన సంపద లేదు.